ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ మంగళవారము. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. యావే దూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూరము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోనుని వంశమునకు చెందిన యోవాషునది. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమ గడ్డి త్రొక్కించుచుండెను. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, శూరగ్రని యావే నీకు తోడయ్యున్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడయ్యున్నచో మాకీ అగచాట్ల ఏల పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినని మా పూర్వులు వచించెదరు గాని ఆ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇశ్రాయేలును శత్రువుల బారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇశ్రాయేలును రక్షించుట ఏమిటి? మనష్షే గోత్రమున మేము ఊరు పేరు లేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువ లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడైయుందును. నీవు మిద్యానీయులను ఏకనరుని వలె చితుకగొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతినేని ఇప్పుడు నాతో మాటలాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గురుతు నిమ్ము. నేను వెడలిపోయి నా బలి అర్పణమును కొనివచ్చి నీ ఎదుట నిడు వరకు నీవిట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అప్పుడు, నీవు వచ్చు వరకు నేనిచ్చటనే ఉందును పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేక కూనను కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిండుకొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. దేవదూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. దేవదూత తన చేతి కర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలు ఎగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. దేవదూత కూడా అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూతయని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖి చూచి తిని కదా అనుకొని భయపడెను. కాని యావే, నీకు శుభమగునుగాక, భయపడవలదు, నీకెటువంటి అపాయము కలగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలివేదికను నిర్మించెను. దానికి సమాధానకర్త అయిన యావే వేదిక అని పేరిడెను. నేటికి ఆ బలిపీఠమును అబియోప్రియుల ఒఫ్రా మండలమున చూడవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనము వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢీగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లైన రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి,
మాకేమి లభించును అనెను. అందుకు యేసు, అంతయును నూతనీకరించినప్పుడు పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను, సోదరులను, సోదరీమణులను, తల్లిని, తండ్రిని, బిడ్డలనైనను, భూములను గాని త్యజించిన ప్రతివాడు నూరంతులు పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.